అయితే కిం అపరిఖిన్న వ్యవసాయం మాత్రమేవ మనోనిగ్రహ ఉపాయ అన్నాడు. అంటే కేవలం అపరిఖిన్నమైన వ్యవసాయం ప్రయత్నం అంటే మేము ఎక్కడా విసుగు విరామం లేని ప్రయత్నము అంటే మనోనిగ్రహం అయిపోతుందా అన్నాడు. అంటే అది కాదండి, అలాంటి వాళ్ళకి వస్తుంది అని చెప్పాను తప్ప దానివల్ల మాత్రమే వస్తుందని అర్థం కాలేదుగా. దానికి ఒక ప్రయత్నం చేయాలి. అది ఏమిటి అని అడుగుతున్నారు. కిం అపరిఖిన్న వ్యవసాయ మాత్రమేవ మనోనిగ్రహే ఉపాయ అండ్ మనోనిగ్రహానికి ఈ ప్రయత్నం చాలా, పరిఖేదం లేకుండా అలసట లేని ప్రయత్నము చాలా అన్నాడు. అంటే నేత్యుచ్యతే చాలదు. మరి ఇంకేం చేయాలి అంటే అపరిఖిన్న వ్యవసాయవాన్ సన్ వక్ష్యమాణోపాయేన కామభోగ విషయేషు విక్షిప్తం మనః నిరుంధ్యాత్ ఆత్మన్యేవేత్యర్థ. వాళ్ళు ఏం చేయాలి అంటే అపరిఖిన్నమైన వ్యవసాయం ఉండాలి. అంటే విరామం లేకుండా విసుగు లేనటువంటి ప్రయత్నము చేస్తూ ఉండాలి. దాంతో చెప్పబోయే ఉపాయాన్ని అనుసరించి కామములు భోగములు విషయంలో విక్షేపం చెందిన మనస్సుని నిగ్రహించుకోవాలి. ఎక్కడ అంటే తనలోనే, తన మనస్సుని తనలోనే అదుపు పెట్టుకోవాలి. ఆ మనస్సు పై రకాలుగా కామాలు కోరికల మీదకి భోగాల మీదకి పోతూ ఉంటే దాన్ని అన్నిటినీ అదుపు చేసుకుని తన మనస్సుని తన ఆత్మలోనే తనలోనే నిగ్రహించుకోవాలి. కానీ కారణం ఏంటి? వక్ష్యమాణ ఉపాయేనా అన్నాడు. చెప్తాం, ఆ ఉపాయం చెప్తాం తర్వాత. ఆ ఉపాయానికి నీ యొక్క ఎబిలిటీ ఏమిటి అంటే ముందు నీ ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం ఆగిపోకుండా ఉండాలి. కామభోగాల మీద మనసు పోకుండా కంట్రోల్ చేసుకోవాలి. కించ లీయతే స్పిన్నితి సుషుప్తో లయ, ఇక్కడ రాశారు. లయము నుండి కూడా అంటే ఎంతసేపు నాకు కోరికలు వద్దండి అయితే నిద్రపోతామండి అంటే ఎంతసేపు నిద్రే అంటే నీకు మనోనిగ్రహం ఎక్కడొస్తుంది? అంచేత ఆ సుషుప్తము లయము దాని యందు కూడా నిగ్రహం చేయాలి. అస్తమాటు పడుకోవడం కాదు, ప్రయత్నము చేయాలి. నాకు అవేం అక్కర్లేదంటే తలుపు పూసి ఎంతసేపు 20 గంటలు రోజుకి పడుకుంటూ ఉంటే వాడికి మనోనిగ్రహం రాదు. అంచేత లీయతే అస్మిన్ ఇది సుషుప్త లయ అనే శబ్దానికి అర్థం సుషుప్తము అంటే నిద్ర అని అర్థం. తస్మిన్ లయేచ సుప్రసన్నం ఆయాసవర్జితమపి ఇత్యేతం నిగృహీయాదిత్యనువర్తతే. ఇది వరకు సుప్రసన్నం అయింది, కామభోగాల యందు విక్షిప్తమైన మనస్సుని ఆగ్రహిస్తే సుప్రసన్నంగా ఉంది. అన్నంత మాత్రాన తృప్తి పడిపోతే చాలదు. అలాంటి మనస్సుని లయం అంటే సుషుప్తం నుండి కూడా లయం చేయాలి. అంటే నిద్ర ఎక్కువగా లేకుండా కూడా చూసుకోవాలి అనేది అనుకోండి. సుప్రసన్నం చేత్ కస్మాన్ నిగృహ్యతే. అది సుప్రసన్నం అయింది కదా, అంతఃకరణం ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంది కదా, మళ్ళీ నిగ్రహించడం ఎందుకు అని అంటే యస్మాత్ యథా కామ అనర్థహేతు తథా లయోపి. కోరికలు ఎలా మనకి అనర్థాన్ని ఇస్తాయో అలాగే ఈ మొద్దు నిద్ర కూడా అనర్థాన్నే ఇస్తుంది. అంటే కోరికల నుండి ఎలా అయితే మనస్సును నిగ్రహించాలో ఆ నయం అంటే లయం నుండి, అంటే లయము అనేదానికి సుషుప్తము లేదా నిద్ర అని అర్థం, దాని నుండి కూడా మనం నిగ్రహం చేయాలి. అది కూడా అనర్థహేతువే. తథా లయోపి అతః కామ విషయస్య మనసః నిగ్రహవత్ లయాదపి నిరోధవ్యమిత్యర్థః. కామముల నుండి మనస్సును ఎలా నిగ్రహించామో అదే రకంగా లయము నుండి కూడా మనస్సును నిగ్రహించుకోవాలి అన్నాడు. ఇప్పుడు కారిక చూద్దాం. ఉపాయేన నిగృహీయాత్, ఉపాయము చేత నిగ్రహించుకోవాలి. దేన్ని? ఉపాయం ఏది? దేన్ని నిగ్రహించుకోవాలి అంటే మనస్సును నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోవడం అంటే ఏమిటి? అదుపులో పెట్టుకోవాలి. అది ఇదివరకు లేదా అంటే విక్షిప్తం కామభోగయోహో, కామములు భోగములు విషయంలో విక్షేపం చెందింది, అటు పారిపోతుంది. అలాంటి వాటి వైపు పరిగెట్టేటువంటి మనస్సుని తనలోనే తాను నిగ్రహించుకోవాలి. అప్పుడు సుప్రసన్నం అవుతుంది. అంటే వాడి కోరికలు తగ్గుతాయి, భోగాల మీద వాంఛపోతుంది, కామవాంఛలు భోగవాంఛలు అన్నీ తగ్గుతాయి. తగ్గితే సుప్రసన్నం అవుతుంది కదా అని అంటే సుప్రసన్నం అయినా లయే చైవ యథాకామో లయస్తథా లయే చైవ అన్నాడు. అంటే నిద్ర నుండి కూడా నిగ్రహం చేసుకోవాలి. ఇదెందుకు అని అంటే యథా కామ తథా లయ. కామము ఎలా అనర్థహేతువో లయం కూడా అనర్థహేతువే. కోరికలు బాగా ఎక్కువగా ఉంటే మనకి మనోనిగ్రహం కలగదు, అలాగే బాగా నిద్రపోతూ ఉంటే కూడా మనోనిగ్రహం కలగదు. అంచేత కోరికల నుండి అదుపులో పెట్టుకోవాలి, కోరికలను తగ్గించుకోవాలి, పెద్దగా నిద్రను కూడా తగ్గించుకోవాలి. అంటే అసలు వద్దని కాదు, అదే కోరికల్ని తగ్గించుకోమన్నారు అంటే బ్రహ్మ జిజ్ఞాస కూడా కోరికే కదా, ఇది మాకు అక్కర్లేదు అనకూడదు. విషయవాంఛల యందు దృష్టి పెట్టకుండా ఎంతసేపు ఆత్మాభిముఖంగానే ప్రయత్నం ఉండాలి, ఆత్మ జిజ్ఞాస ఉండాలి, వేదాంత శ్రవణం ఉండాలి. ఇది కోరికే కదా, ఇది పనిచేస్తుంది, ఇది అక్కర్లేదని కాదు.
పనులు మానేయండి అంటే ఏ పని మానేయాలి? అయితే జపం తపం మానేస్తాం, సంధ్యావందనం మానేస్తాం అనకూడదు. ఇవి మానవలసిన పనులు కాదు. ఏ పని మానాలి అంటే కోరికలు, అంటే బాహ్య విషయముల యందు కోరికలు ఉండకూడదు. కామములు, భోగములు వాటి పట్ల మనస్సును నిగ్రహించుకోవాలి. అలాగే నిద్ర నుండి కూడా మనస్సును నిగ్రహించాలి అనేది అభిప్రాయం చెప్పారు. తర్వాత దుఃఖం సర్వం అనుస్మృత్య కామభోగాన్ని నివర్తయేత్. కామములు భోగములు వీటిని అట్లా ఎందుకు నివర్తించుకోవాలి కానంటే ఇదంతా కూడా దుఃఖము అనే ఆలోచనతో కామనిమిత్తమైనటువంటి భోగ నిమిత్తమైనటువంటి ఇచ్ఛా విషయమైనటువంటి వాటిని అన్నిటి నుంచి కూడా మనస్సుని నిగ్రహించుకోవాలి. అంటే ఎలా నిగ్రహిస్తారు అంటే వైరాగ్య భావం చేత. వైరాగ్యం ఎలా వస్తుంది అని అంటే ఇదంతా దుఃఖం సర్వం అనుస్మృత్య, ఇదంతా దుఃఖప్రదమే, దుఃఖమే. మనం ఏ కోరినా ఆ కోరిక తీరినా కోరిక తీరినా అంతా దుఃఖమే మిగులుతుంది తప్ప చివరికి ఏమీ మిగలదు. కనుక ఇదంతా దుఃఖప్రదము అనేటువంటి భావంతో, ఇది మాకు అక్కర్లేదు అనేటువంటి వైరాగ్యంతో మనస్సును నిగ్రహం చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం. యథా కామ అనర్థహేతు తథా లయోపి అత కామ విషయస్య మనసః నిగ్రహవద్ లయాపి నిరోధవ్యం లయాదపి నిరోధవ్యం అని లయము నుండి కూడా నిరోధించాలి. లయం అంటే నిద్ర అనుకున్నాం మనం. నిద్ర నుంచి కూడా మనస్సు నిగ్రహించుకోవాలి అని చెప్పాం మనం. కహా సహా ఉపాయ అని అడిగారు. ఆ నిగ్రహించడానికి ఉపాయం ఏది? ఇది వరకు చెప్పింది ఏంటి? వక్ష్యమాణోపాయేన అని వెనకాల రాశారు భాష్యకారు. నువ్వు ప్రయత్నం చేయాలి, అపరిహీనమైన వ్యవసాయం చేస్తూ ఉండాలి. వస్తూ వక్ష్యమాణ ఉపాయేన అన్నది ఎదలు చెప్పబోయే ఉపాయం చేత కామ విషయాల యందు భోగ విషయాల యందు విక్షిప్తమైన మనస్సుని నిగ్రహించుకోవాలి అని రాశారు. ఆ ఉపాయం ఏమిటో చెప్పండి అని అడిగారు. కస్సహ ఉపాయ ఇది ఉచ్యతే. దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ని నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. 2 చోట్ల అనుస్మృత్య అనే మాటలు ఉన్నాయి. గురుగారు యథా కామో లయస్తత అన్నారు కదండి. అవును, అంటే కామం వల్ల దుఃఖము అని అర్థమవుతోంది, కానీ లయంలో దుఃఖం లేదు కదండి, సుషుప్తిలో దుఃఖం లేదు కదా. లయం కాదు, ఆ నిద్ర కూడా అస్తమాటు నిద్రపోతూ ఉంటే బ్రహ్మ సాక్షాత్కారం ఎక్కడ వస్తుంది? అది కూడా మనం నిద్రలోనే అలా. మరి అంటే గురుగారు చిన్న సందేహం, మనం నిద్రలోనే ఎందుకు ఉండలేకపోతున్నాము? అదే బాగా అక్కడ దుఃఖమేం లేదు కదా, అక్కడే ఉండేది అయిపోయిందిగా. దానిలో ఉంటే ఎంతసేపు అలా మొద్దు నిద్రపోతూ ఉంటే, ఇప్పుడు మన వాళ్ళు ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాం అనుకోకండి, మన వాళ్ళకి ఏదో ఎనస్థీషియా ఇచ్చాడు అనుకోండి, అలా హాయిగా పడుకున్నాడు కదా అని మనం ఆనందిస్తామా? నిద్ర తెలియరాట్లేదని డాక్టర్ గంట వెనకాల చేయమండి, ఇంకా ఇంతకాలం తెలియరాట్లేదే అంటామా? ఎనస్థీషియా అయితే వాడు సుఖంగా పడుకున్నాడు కదా, బాగానే ఉంది, అలా ఉండి పడుకుంటాడు కదా అని వదిలేస్తామా? అంటే దుఃఖంలో అజ్ఞానం పోలేదని సమస్య ఉంది. అదే అంటే ఎప్పుడు అంతే, సమాధిలో కానీ లయంలో కానీ సుషుప్తిలో కానీ వాడి అజ్ఞానం పోదు. వాడికి దుఃఖం తెలియటం లేదు తప్ప సుఖాభివ్యక్తి ఎక్కడుంది, ఆత్మజ్ఞానం ఎక్కడుంది, అభివృద్ధి ఎక్కడుంది? ఏమి లేదు కదా. అందుచేత మనోనిగ్రహము అనేది దేనికోసం? మనోనిగ్రహం ఆత్మ మనస్సే లేదు అక్కడ, సుషుప్తిలో మనస్సు లయమైపోయింది. మనస్సులో అదే మనస్సును నిగ్రహించుకోవడం అసలు దేనికి మనోనిగ్రహం చేయమన్నారు? మనోనిగ్రహం దేనికోసం చేస్తున్నారు? ఆత్మను తెలుసుకోవడం కోసం కదా, అది ప్రధానమైనది అదే కదా. ఆ తెలుసుకునే స్థితి నిద్రలో ఎక్కడ వస్తుంది మీకు? అది ప్రతిబంధకమే కదా. అంచేత ఏ ఆత్మను తెలుసుకోవడం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో దానికి అడ్డంగా ఉండేటువంటి మనస్సును నిగ్రహించుకోండి అన్నారు. మనస్సును నిగ్రహించుకోవడం కోసం అంటే మనస్సు పరిపరి విధాల అక్కర్లేని విషయాల్లో ఆలోచిస్తూ ఉంటే మనకి కావలసిన ఆత్మసాక్షాత్కారం దొరకదు. అది ప్రతిబంధకము అన్నారు. అది ఎలా ప్రతిబంధకమో ఈ నిద్ర కూడా అలాగే ప్రతిబంధకము. ఇతర వ్యాపారాలు అన్నీ మన ఆత్మసాక్షాత్కారాన్ని ఎలా అడ్డుతున్నాయో, మన సమాధికి ఎలా అడ్డుతున్నాయో, అలాగే సమాధికి నిద్ర కూడా ప్రతిబంధకమే. నిద్ర అనేది తామసికమైన సుఖం అండి. నిద్ర అనేది తామసికమైన సుఖం. సుఖమని కూడా అనట్లేదండి. మనం ఏమీ తెలియకపోవడం వల్ల సుఖం నశించింది, అవే విషయం అంతే. ఏమీ తెలియలేదు కనుక బొద్దుగా నిద్ర ఉందన్నారు అనుకుంటున్నారు తప్ప సుఖం కాదు అది. అక్కడ అవిద్య ఉంది, దానికి తగినటువంటి దుఃఖప్రదమైన విషయాలు తెలియకపోవడం వల్ల దుఃఖం అనుభవం లేదు. దానికి మన శాస్త్రాల్లో ఉదాహరణ ఏం చెప్తారంటే, ఒక కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని ఎవడో బాగా ఎండలో పరిగెత్తి తిరుగుతున్నట్ట అమ్ముకోవడం కోసం.
ఎక్కడ బోడి కాలేదు, ఎక్కడ వెళ్ళలేదు. చాలా శ్రమ పడిపోయి ఏదో ఓ చెట్టు నీడ కూర్చుని ఆ నెత్తి మీద భారాన్ని తగ్గించి కింద పెట్టి అమ్మయ్య సుఖంగా ఉన్నాను అన్నాడు. వీడికి వచ్చిన సుఖం ఏమిటి అన్నాడు. ఆ నెత్తి బరువు తగ్గింది తప్ప సుఖం ఎక్కడొచ్చింది? భారాపకమే సుఖీ సంవృత్తోహం అని వ్యవహారం ఉంది. నెత్తి మీద ఉండే బరువు తగ్గింది, ఎండలోంచి కాస్త చెట్టు నీడకు వచ్చాడు అన్నంత మాత్రాన వాడికి సుఖం వచ్చిందా అంటే ఏం రాలేదు ఇక్కడ. ఆ కష్టం అనే భావం పోయింది. అలాగే బయట ప్రపంచంలో, జాగ్రత్త ప్రపంచంలో వీడు పడే బాధలన్నీ పోగొట్టుకోవడం కోసం ఒళ్ళు మించి ఓ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసి నిద్రపోతే అమ్మయ్య సుఖంగా ఉన్నాను అనుకుంటాడు తప్ప వాడికి వచ్చిన సుఖం ఏముంది? వాడికి ఏమి తెలియలేదు, దుఃఖాలు తెలియలేదు అన్నంత వరకే. సుఖం అంటే ఏ సుఖం? వైషయిక సుఖాలు, విషయాల మీద వచ్చిన సుఖం, విషయాలు లేవు కనుక రాదు. ఆత్మసుఖము నిద్ర చేత అభివ్యక్తం మూసుకుపోయింది కనుక ఆత్మసుఖాభివ్యక్తి ఉండదు. మరి ఏ సుఖం వస్తుంది అక్కడ వాడికి? నిద్రలో సుఖాలు, మనకు వచ్చే సుఖాలు ఎలాగే స్వరూప సుఖం అంటే ఆత్మే సుఖము అనేటువంటి భావం నిజం, పరమార్థం. లేదా ఒక విషయం చేత వచ్చేటువంటి సుఖం ఉంటుంది, అదొక రకం. విషయాల వల్ల వచ్చే సుఖం, విషయాలు కనిపించవు కనుక సుషుప్తిలో అవి లేవు కాబట్టి ఆ సుఖం లేదు. ఆత్మసుఖం తెలుస్తుందా అంటే ఈ నిద్రే దాన్ని అడ్డుతోంది. ఆత్మసుఖం ఉంది అనేది తెలియకుండా ఈ నిద్రే అడ్డేస్తోంది కనుక వాడికి సుఖానుభూతి ఉండదు. నిద్రలో హాయిగా సుఖమహమస్వాప్సం అనే దానికి అర్థం నకించిది అవేదిషం, నాకు దుఃఖాలకి సంబంధించినటువంటి విషయాలు ఏమీ తెలియకపోవడం వల్ల హాయిగా సుఖంగా ఉన్నాను అనుకున్నాను. ఇలా బరువు తగ్గితే దుఃఖం లేకుండా ఉంటే దాన్నే సుఖం అని ఎలా అనుకుంటారో. ఇప్పుడు పిల్లలు పరీక్షలకు వెళ్తారు, పరీక్షలు అయిపోయి అమ్మయ్య అమ్మ పరీక్షలు అయిపోయా అమ్మ హాయిగా ఉండాను. ఏంటి హాయి అంటే ఏమొచ్చింది నీకు? ఈ పరీక్షల టెన్షన్ తగ్గింది అంతే. అలాగే నిద్రలో కూడా నిద్ర సుఖమే, మంచిదే. సుఖం అని ఎందుకు అనిపిస్తోంది మనకి అంటే దుఃఖాలు లేకపోవడం వల్ల అనిపిస్తోంది. దుఃఖాలు ఎందుకు లేవు అంటే అప్పుడు దుఃఖాన్ని కలిగించే వస్తువులతో సంబంధం పోయింది కనుక. దుఃఖప్రదమైన వస్తువులు లేవు, విషయం లేదు కనుక. అలాగే ఏకమైనటువంటి పరమాత్మ వస్తువే ఇదంతా సర్వము అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ద్వైతం ప్రపంచమంతా దుఃఖప్రదమైనటువంటి ద్వైత ప్రపంచం విడిగా లేదు, బ్రహ్మ కంటే వేరేగా లేదు అనే విషయం లేదు అనే భావం ఎప్పుడైతే కలిగిందో దానివల్ల దుఃఖం రాదు. అప్పటి శాశ్వతమైన సుఖంగానే ఉంటుంది. శాశ్వత సుఖం వస్తుంది అనే మాట తప్పు. సుఖం ఆత్మస్వరూపమే, ఆత్మే సుఖం అంటే. సుఖం వచ్చేది పోయేది కాదు. దుఃఖప్రదమైన సంసారంతో సంబంధం ఉంటే దుఃఖాల అనుభవంలోకి వస్తున్నాయి. ఆ సంసార అనుభవం లేకుండా ఈ సంసారం అంతా బ్రహ్మరూపమే అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు దుఃఖాలు లేవు, స్వరూప సుఖం ఆనందమే ఉంటుంది. అంతేగాని ఆత్మ కంటే వేరేగా ఒక సుఖం వచ్చింది అంటే అప్పుడు ద్వైతం వస్తుంది, ఆ వచ్చిన సుఖం పోతుంది. మళ్ళీ సుఖం వచ్చింది అంటే పోతుంది అని చెప్పాలి. ఈ ఆత్మ వేరు సుఖం వేరు అంటే అన్ని మళ్ళీ ద్వైతం వస్తుంది. అంచేత అలాంటి సిద్ధాంతాలు మనం ఒప్పుకోవట్లేదు. ఆత్మయే సుఖము, ఆత్మసుఖమే, సర్వము ఆత్మస్వరూపమే. ప్రపంచంగా అవిద్యాకల్పితం అజ్ఞానం చేత ఏర్పడిన ప్రతి వస్తువు దుఃఖప్రదమే. ఆ ప్రతి వస్తువు విడిగా ఉంటే దుఃఖం, అదంతా ఆత్మరూపమే అయితే సుఖమే. ఆత్మ కంటే వేరే వస్తువే లేదు, ద్వైత ప్రపంచం అంతా దుఃఖము, ఈ సర్వము ఆత్మస్వరూపమే అని అభ్యాసం చేస్తే ఈ అభ్యాస వైరాగ్యముల చేత మనస్సు నిగ్రహింపబడుతుంది అని అర్థం.